అక్షయ తృతీయ పర్వదినం నాడు పెళ్లి కాని వారు ఆచరిస్తే అతి కొద్ది కాలంలో వారికి వివాహం జరిగే అవకాశం ఉందని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ వ్రతం ఏంటి, ఎలా చేయాలి, దానికి కావాల్సిందేంటో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని లక్ష్మీనారాయణలు గౌరీ శంకర్ని ఉద్దేశించి చేయాలి. అమ్మవారి ప్రతిమను మంటపంలో ఉంచి పూజించాలి. అమ్మవారికి బెల్లము, నెయ్యి, నూనె, కలకండ, ఉప్పు, ఆకుకూరలు, జీలకర్ర నివేదన చేయాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. రాత్రికి ఉప్పు కారం లేని పదార్థాలను భుజించాలి. తప్పనిసరిగా రాత్రి వరకు మౌనం పాటించాలి. ఇది చాలా ముఖ్యం సుమా. ఈ వ్రతాచరణ వల్ల సచీదేవి అలాగే అరుంధతి దేవి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందారు అని చెప్పి మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉప్పును విసర్జించటం వల్ల అమ్మవారు సంతోషించి లావణ్యాన్ని, రూప సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భవిష్య పురాణం చెబుతోంది. లక్ష్మీదేవితో పాటు గౌరీదేవికి కూడా ఈ రోజున విధి విధానంగా పూజలు చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. విష్ణుమూర్తిని ప్రార్థన చేయాలి. దేవతలతో పాటు పితృదేవతలను కూడా ఆరాధించాలి. యథాశక్తిగా గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయాలి. ముత్తైదువులు చిన్ని కృష్ణుడికి, గౌరీదేవికి డోలోత్సవం నిర్వహించాలి. డోలోత్సవం అంటే ఉంజల సేవ. అలాగే ముత్తైదువులకు, కన్యలకు సుమంగళి ద్రవ్యాలు అంటే బొట్టు, కాటుక, పసుపు, కుంకుమ, పువ్వులను దానంగా ఇవ్వాలి. వీటితో పాటు నూతన వస్త్రాలను, శనగలను వాయిన దానం ఇవ్వాలి. దీనివల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అన్నది పురాణ వచనం. మరి పెళ్లి కాని వారంతా ఈ వ్రతం చేసి చక్కటి ఇష్టమైన వారి జీవిత భాగస్వామిని పొందుతారని ఆశిద్దాం.